హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నాకైతే పొయ్యి దగ్గర అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇదివరకు నాది కూడా ఒక వ్లాగ్స్ ఛానల్ కాబట్టి వంటలు అన్నీ కూడా తీసి చూపించేదాన్ని. ఇప్పుడైతే ఓన్లీ బిజినెస్ పరంగానే ప్రతి వీడియో కూడా మీ ముందుకు వస్తుందండి. ఈరోజు ఏం చూపిస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఎప్పుడో తెచ్చుకున్నానండి గొట్టాలు ఇవి 1 kg వరకు. ఇంకా అయితే నాకు టైం అనేది ఎప్పటికప్పుడు చేద్దాము అని అనుకుంటూ ఉంటున్నాను. టైం మొత్తం సరిపోవట్లేదు అనమాట. ఏదో ఒక ఆర్డర్ రావటం, ఇంకా ఆర్డర్ కంప్లీట్ చేసి ఇవ్వటం, ఇంకా ఇంట్లో పని, యూట్యూబ్ వర్క్, ఇంకా ఏదో ఒక పని అనేది ఉండిపోతుంది. ఇంకా ఇవి వేయించుదామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. టైం అయితే అస్సలు కుదరట్లేదు. ఇంక ఈరోజైతే మొత్తానికి వీలు చేసుకున్నాను అనమాట. ఇంకా అయితే కార్న్ఫ్లెక్స్ కూడా నాకు అడుగుతున్నారు అట్టలు. స్నాక్ ఐటమ్స్లో బాగా ఎక్కువ వెళ్తున్నవి ఇవి కార్న్ఫ్లెక్స్ అంట. ఇవి కూడా చెయ్యి, మాకు కావాలి, ఇవి కూడా వెళ్తాయి అని అడుగుతున్నారు. వాటితో పాటు ఇంకా ఇవి వేయించుకుంటూ వీటితో పాటు ఇంకా గొట్టాలు కూడా వేయించేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజైతే ఆ స్నాక్ ఐటమ్స్ ఇవి కూడా అసలు నేను ఎలా చేస్తాననేది మీకైతే చూపిస్తాను, చూడండి. ఇంకా గొట్టాలన్నీ కూడా వేయించేసుకున్నానండి. ఒక 1/2 కిలోకి తీసుకున్నాను అనమాట ఈరోజు. ఇంకా ఇప్పుడు సేల్కి వెళ్ళి ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళి లోకల్ షాపుల్లో అన్నీ కూడా ఇచ్చేసి ఒక నూనె ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఒక 1/2 kg ఆయిల్ ప్యాకెట్, పామ్ ఆయిలే కొనుక్కొచ్చుకున్నానండి. నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్తున్నాను. పామ్ ఆయిల్ ప్యాకెట్ ఒక 1/2 kg ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడే ఓపెన్ చేసి పోసి ఇప్పుడైతే ఇంకా కార్న్ఫ్లేక్స్, గొట్టాలు ఈ 2 కూడా వేయించుకుంటున్నాను. ఇంకా కార్న్ఫ్లేక్స్ కూడా ఒక 1/2 kg కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా ఇవి గొట్టాలు ఈ 2 కూడా ఈరోజైతే ప్యాకింగ్ చేస్తాను. అలాగే మిగతా ఐటమ్స్ కూడా అన్నీ ఆల్ ఐటమ్స్ చేస్తాను కదా, మీకు తెలుసు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ అయితే తెలుసండి. కొత్త వాళ్ళు ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా చెప్తున్నాను. నేనైతే మామూలుగా ఉప్పు కారం పల్లీలు, తర్వాత పల్లీ పకోడీ, దాల్ముడి, గ్రీన్ బఠానీ, రెడ్ బఠానీ, మామూలు బఠానీ, శనగలు, ఇవి కార్న్ఫ్లెక్స్, తర్వాత ఇప్పుడైతే కొత్త ఐటమ్స్ గొట్టాలు ఈ 2 కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వేయించుకున్న వాటిల్లో ఉప్పు కారం కూడా వేస్తున్నానండి. అలా వేస్తేనే కొంచెం స్పైసీగా ఉంటేనే కదా తింటారు. ఇవైతే మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం అన్నమాట, చక్కగా తింటారు. కార్న్ఫ్లెక్స్ ఒక చిన్న గిన్నెడికి వేసేసి ఉంచినా కూడా మా అమ్మాయి అంత ఇష్టంగా తినిద్ది. ఇంకా ఈ 2 కూడా తనకు కూడా కొంచెం తీసి పక్కన పెట్టాను. తర్వాత ఇంకైతే ప్యాకెట్లన్నీ కూడా చేసుకుంటున్నాను ఈరోజు. ఇంకా ఇవి ఎలా చేస్తాననేది చూడండి. ఇవన్నీ కూడా 5 రూపీస్ ప్యాకెట్సే చేస్తున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా, మిగతా ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ ఒక వెరైటీ, ఖర్జూరం ఒకటి, ఇంకా మామూలు బఠానీ, అవి మొత్తం కూడా నా దగ్గర స్నాక్ ఐటమ్స్ 10 వెరైటీస్ అయినాయండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మొత్తం స్నాక్ ఐటమ్సే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి కూడా సేల్కి అయితే నేను చేస్తానన్నమాట. మామూలుగా అయితే 12 కొట్టి ఒక అట్టకి 45 రూపీస్కి ఇస్తున్నారంట. ఇదైతే తెలిసింది. నేను ఎలా ఇస్తున్నానంటే 10 ప్యాకెట్లు కొట్టి 40 రూపీస్కి అయితే ఇస్తున్నాను. ఎవరు కూడా రేట్లు ఎంతకి ఇస్తున్నారు అనేది చెప్పట్లేదు వీడియోల్లో. అలానే మనకి ఎంత లాభం వస్తుందో అవన్నీ కూడా అసలు ఎవరు చెప్పట్లేదండి. రిప్లై కూడా, కామెంట్ పెట్టినా కూడా అసలు రిప్లై కూడా ఇవ్వట్లేదండి. నేను చాలా వీడియోలు చూశాను. నేనేంటంటే ప్రతిదీ నేనే కాదు, నా వీడియోస్ చూసి ఎవరో ఒకళ్ళు బిజినెస్ చేసుకోవాలి. వాళ్ళు కూడా కష్టపడి ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయగలగాలి. ఏ డౌట్ వస్తేనే కదా మనల్ని అడుగుతారు. ఆ డౌట్ వాళ్ళకి చెప్పకపోతే ఇంకా మనం వీడియో చేసి ఏం ఉపయోగం చెప్పండి. అందుకోసం నేను ఎవరికైనా సరే కామెంట్ పెట్టారంటే మ్యాక్సిమం నేను ఈరోజే రిప్లై ఇవ్వటానికి చూస్తాను. నాకు కూడా వర్క్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. లేట్ అయితే కనుక ఒక్కొక్కరికి కామెంట్కి రిప్లై ఇవ్వకుండా మట్టికి ఉండట్లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి చిన్న బిజినెస్ అయినా సరే ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవాలి అన్నీ కూడా మీకు A to Z నేను అన్నీ కూడా చెప్తున్నాను. ఇదిగోండి చూడండి, పల్చటి కవర్స్ కొనుక్కొచ్చుకున్నాను ఈ గొట్టాలకి. అలానే పెద్ద సైజు కవర్స్ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఈ గొట్టాలకి వేసిన కవర్స్ సైజు మటుకి 5x5 అండి సైజు అయితే చెప్తున్నాను. మిగతా స్నాక్ ఐటమ్స్ ఇప్పుడు బఠానీ అవి చేసేదైతే 4x4 సైజు వాడతాను. మామూలు మసాలా దినుసులకు వాడేదైతే 3x3 సైజు వాడతాను. అన్ని సైజులు కూడా మీకు వివరంగా చెప్తున్నాను. మీరు కూడా కొనుక్కొచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. కార్న్ఫ్లెక్స్ గొట్టాలు చాలా చౌకగా వస్తాయి అన్నమాట. మనం తెచ్చుకొని ఇవి ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ ఒక 1/2 kgది కొనుక్కొచ్చుకుంటే 1/2 kg 70. అలానే ఇవి తెచ్చుకున్నారనుకోండి 200 రూపాయలు ఉన్నా కూడా మీరు ఇవైతే స్టార్ట్ చేయొచ్చు. 1/2 కిలో నూనె ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని, కార్న్ఫ్లెక్స్ ఒక 1/2 కిలో, గొట్టాలు ఒక 1/2 కిలో కొనుక్కొచ్చుకొని వేయించుకొని ఉప్పు కారం వాటిపైన చల్లి 5 రూపీస్ ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ చక్కగా చేసుకోవచ్చు. మీకు వెళ్ళే దాన్ని బట్టి చేసుకోండి. సిటీల్లో అనుకోండి 10 రూపీస్ అయినా ఈజీగా వెళ్ళిపోతాయి. 5 రూపీస్ మాకు ఇక్కడ ఇలా వెళ్తున్నాయి కాబట్టి 5 రూపీస్ చేస్తున్నాను అనమాట. అలా కాదు, మేము పావు కేజీ చొప్పున చేసేసి 1/2 కిలో ప్యాకెట్లుగా సేల్ చేసుకుంటామన్నా కూడా సేల్ చేసుకోవచ్చు. ఇదైతే ఈజీగా బడ్జెట్లో చక్కగా చేసుకోవచ్చండి. 200 రూపాయలు ఉన్నా కూడా ఇవన్నీ 1/2 కిలో ప్యాకెట్ ఇవి 2 రకాలు కొనుక్కొచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. మేము కూడా చేద్దాము, మేము కూడా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. అలానే రోజు కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి, మేము కూడా స్టార్ట్ చేసాము అని డౌట్లు అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఒక 500 రూపాయలు ఉన్నా కూడా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. చెయ్యండి, తప్పేమీ లేదు. 500కి ఖచ్చితంగా 300 రూపాయలు అనేది లాభం అనేది మీకు వస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. కాకపోతే మీరు తిరిగి వాటిని సేల్ చేసే దాంట్లోనే మీకైతే ప్రాఫిట్ అనేది వచ్చింది. ఒకటి ఏంటంటే మనం కూడా అలవాటు అవ్వాలి. డైలీ వెళ్తూ ఉంటే తను వస్తుంది, డైలీ వచ్చిద్ది, మనకి ఇచ్చిద్ది అనేది మనం పేరు తెచ్చుకోగలగాలి. ఎప్పుడన్నా వచ్చిద్ది ఒకసారి అని కనుక వాళ్ళకి మనం అలవాటు అవ్వకపోతే కనుక మన దగ్గర అయితే తీసుకోరనమాట. మెయిన్ అయితే ఇదేనండి. మనం వీక్లీ 1 టైం 2 టైమ్స్ అయినా సరే వాళ్ళ షాపులకి బేరం ఉన్నా లేకపోయినా వెళ్ళి కనిపించండి. వెళ్ళి కనిపిస్తూ ఉంటేనే వాళ్ళు కూడా మీకు అలవాటయ్యి ఇస్తూ ఉంటారనమాట. అలానే ఆర్డర్స్ అసలు ఎలా తెచ్చుకోవాలి, ఆర్డర్స్ మనకి ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. మనం వెళ్తూ ఉంటాం కదండి, వెళ్ళి అడుగుతూ ఉంటాము. వాళ్ళ దగ్గర బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అవి మసాలా అయినా సరే స్నాక్ ఐటమ్స్ అయినా సరే, ఉన్నప్పుడు తీసుకోరు. లేనప్పుడైతే ఖచ్చితంగా ఒక్కొక్కరు షాపు వాళ్ళు ఏంటంటే డైలీ తీసుకోరు అనమాట. వీక్లీ తీసుకోరు, మంత్లీ ఒకేసారి తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఆర్డర్ లాగా ఇస్తారు, ఒకేసారి చేపించేసుకుంటారు. నెలకు సరిపోని ఒకేసారి చేపించుకుంటారు కాబట్టి వాళ్ళు వీక్లీ తీసుకోరు కాబట్టి మంత్లీ ఒకేసారి తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఆర్డర్ లాగా ఇచ్చి చేపించుకుంటారనమాట. ఆర్డర్స్ ఎలా వస్తాయి అనే దానికైతే ఇదండి. మనం కష్టపడి చిన్న వర్క్ అయినా సరే, ఇప్పుడు బయటకు జాబ్కి వెళ్తే టైం టు టైం వెళ్ళిపోవాలి. అలానే మనకి శాలరీ కూడా మంత్లీ 1 టైము ఒకేసారి వచ్చిద్ది. ఇప్పుడు ఈ బిజినెస్ అనుకోండి, మనకు డైలీ మనం అమ్ముకున్న దాన్ని బట్టి మనకు వచ్చిద్ది. అలానే మనకేంటంటే ఏ రోజుకి ఆ రోజు సంపాదన మీకు తెలిసిపోయిద్ది. ఇప్పుడు ఎంత మిగిలిద్ది, మనం ఎంత పెట్టి తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు. అది మీకు ఉన్న అమౌంట్ని బట్టి మీరు పెట్టుకోగలిగిన స్తోమతను బట్టి తెచ్చుకోండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఫస్ట్ నేనైతే 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను మసాలా దినుసులు. తర్వాత ఈ స్నాక్ ఐటమ్స్ అయితే 500 రూపాయలతో కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత ఇప్పుడైతే 1000 రూపాయలు అవుతున్నాయి స్నాక్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చుకుంటే. అలా మీకు కూడా మీరు ఫస్ట్లో కొంచెంగానే తెచ్చుకొని స్టార్ట్ చేయమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వివరంగా. మీకు వెళ్ళే దాన్ని బట్టి మీరు కూడా ఐటమ్స్ అనేది పెంచుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు కూడా బిజినెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కువగా సేల్ అయిన దాన్ని బట్టి మీకు కూడా
మీకు కూడా అప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా అర్థమైద్ది. కాబట్టి అప్పుడు మీరు కూడా బిజినెస్ పెంచుకోవచ్చు అనమాట. నేను చెప్పేది అయితే ఇదేనండి. ఫస్ట్ తక్కువలోనే స్టార్ట్ చేసుకోండి. మీకు సేల్ అయిన దాన్ని బట్టి పెంచుకోండి. ఇప్పుడు నేనైతే ₹5 దాంట్లో ఈ గెంటి నిండా ఒక గెంటి వేస్తున్నాను. ఇంకొంచెం వేస్తుంటే బాగా పైకి వచ్చేసినట్టు అవుతుంది. అప్పుడు ఏంటంటే కొంచెం నలుపుతున్నాను అనమాట. కొంచెం కిందకి దిగుతున్నాయి కాబట్టి సరిపోతుంది. అలా ₹5కి అయితే ఒక గెంటి నిండా ఇవి వేస్తున్నాను. ఇందులో ఏం కలుపుకున్నానంటే దాల్ముడి చక్రాలు ఉంటాయి కదా, అవి అయితే కొన్ని కలుపుకున్నానండి. మామూలుగా కార్న్‌ఫ్లెక్స్ బయట ఎక్కడ చేసినవి ఉంటున్నాయో తెలియట్లేదు. అందుకని నేనైతే కొనుక్కొచ్చుకొని ఇలా వేపుకొని చేస్తున్నాను అనమాట. అందులో చక్రాలు కూడా ఉంటున్నాయి సన్నవి. వాటి కోసం కొంచెం దాల్ముడి అయితే కలిపేసి చేశానన్నమాట. కార్న్‌ఫ్లెక్స్ చాలా బాగుంటాయండి. ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి అన్నట్టుగా బాగుంటాయి అన్నమాట. నాకు కూడా ఇష్టమే, మా పాపకైతే ఇంకా ఇష్టం అనమాట. ఇంకా తనకు కూడా తీసేసి పక్కన పెట్టాను. ఇంకా గొట్టాలు ఇవి చేశాను కదా, వీటిల్లో మనం ప్రిపేర్ చేసుకుంటేనే ₹1 ఎక్కువ మిగిలిద్ది అని నాకైతే అనిపించిందండి. ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఇప్పుడు నేనేంటంటే మసాలాలు కూడా చేస్తున్నాను. వాటితో పాటు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే నాకు టైం అంతగా ఉండదు. కాబట్టి అన్నీ కూడా బయటే కొనుక్కొచ్చుకొని కేజీ ప్యాకెట్స్ ఇంట్లో ఇంకా ఇలా ₹5కి తయారు చేసి ఇలా అయితే చేస్తున్నాను. మనం ఏంటంటే ఇది చిన్న పని, ఇది చేసేది ఏంటి అని మనం గనక అనుకున్నట్టయితే మనమైతే ముందుకు వెళ్ళలేమండి. చిన్న పని అయినా సరే సిగ్గుపడకుండా చేసుకోవాలి. వీళ్ళు ఎగతాళి చేస్తారు, మనం ఇలాంటి చిన్న పనులు చేస్తే అని అనుకుంటే అసలు ఏది సాధించలేమన్నమాట. నాకు కూడా ఫస్ట్లో సిగ్గుగానే ఉండేది. ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది. అయినా సరే నేను సిగ్గుపడకుండా ఎవరేమనుకుంటే ఎందుకు, మన ఇంట్లో మన పని మనకి ముఖ్యం, మన పని మనకి ముఖ్యం అని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే బిజినెస్ బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు బయటకు వెళ్ళకపోయినా ఒక జాబ్కి వెళ్తే మనకి ఎంత ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది వస్తుందో నెలకి, నేను ఖచ్చితంగా ఆ అమౌంట్ అంతా వాడకుండా పక్కన పెట్టేసుకుంటాను. అలానే మనం ఖర్చులు కానీ ఒక డైరీ అనేది నేను పెట్టుకుంటాను. ఏమేమి కొనుక్కొచ్చుకున్నాము అనేది కూడా నేను ఒక బుక్లో రాసుకుంటాను. అలానే నేను ఏమేమి సేల్ చేసి వచ్చాను అనేది కూడా బుక్లో రాసుకుంటాను. ఇక మంత్ లాస్ట్కి వచ్చిన తర్వాత అసలు ఖర్చు ఎంత పెట్టాను, నాకు ఎంత సేల్ అయ్యాయి అన్నీ కూడా చూసుకుంటానండి. అప్పుడే కదా మనకి లాభం ఎంత వస్తుంది అనేది తెలిసేది. అలానే ఏమేమి ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా ఎలా పెంచుకోవాలి ఈ బిజినెస్ అనేది కూడా మీకు కూడా అర్థమైద్ది అనమాట. ఖచ్చితంగా ఇంత అమౌంట్ మీకు ఎంత పెట్టి తెస్తున్నారు, మీకు ఎంత మిగులుతుంది, మంత్కి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. మనం ఆర్డర్స్ ఎంత బాగా తెచ్చుకుంటే దాన్ని బట్టి మీకు కూడా అర్థమైద్ది అనమాట. మీకు ఇంత ఖచ్చితంగా శాలరీ లాగా ఇంత వస్తుందని చెప్పలేమండి. ఒక్కొక్క నెలలో ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క నెలలో మనకి ఆర్డర్స్ తక్కువైనాయి అనుకోండి, అప్పుడు అమౌంట్ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది అనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా నాకైతే ఇవి కార్న్‌ఫ్లెక్స్ ఒక 4 అట్టలు అయ్యాయి. గొట్టాలు కూడా అంతేనండి, ఒక 3 అట్టలు అయ్యాయి. అన్నీ కూడా ₹5 చేశాను. ఇంకా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు చేశానండి. ఈరోజు మొత్తం కూడా సాయంత్రం వరకు 5 ఆ టైం వరకు సరిపోయింది. అన్ని ఐటమ్స్ చేసుకున్నాను అన్నమాట. మామూలు బఠానీ, శనగలు, గ్రీన్ బఠానీ, రెడ్ బఠానీ, మామూలు శనక్కాయ పప్పులు, తర్వాత పల్లీ పకోడీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, ఇలా అన్నీ వేసినవి కూడా చేస్తాను కదా డ్రై ఫ్రూట్స్, అవి ఇవి కార్న్‌ఫ్లెక్స్ అన్నీ కూడా ఆల్ వెరైటీస్ ఈరోజు స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంక ఇవన్నీ కూడా సీలింగ్ చేసేసి అట్టలు కొట్టేసుకొని ఇంకా ఎవరికి ఏమి కావాలంటే వాళ్ళకైతే ఇలా ఇచ్చేస్తానన్నమాట. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇటువంటి చిన్న బిజినెస్ కూడా మీరు కూడా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ₹1000 ఉన్నా చాలు, అసలు ₹200 ఉన్నా కూడా చాలండి. ఆ గొట్టాలు కార్న్‌ఫ్లెక్స్ వచ్చేస్తాయి. నూనె ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని చక్కగా స్టార్ట్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకోవాలని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట.
నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ నా దగ్గర ఇలా నేనేం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.